ఎక్కువైపోయి సముద్రంలో దూకుతారన్నా. నేను కూర్చొని చైర్ దిగబడిపోయింది లోపల. వీడియోలు పెడితే పెళ్ళిళ్ళు కావు. వీళ్ళందరం ఇక్కడికి వచ్చి తాగుతున్నాం. హలో హే గైస్, దిస్ ఈజ్ మీ క్రేజీ సోంబాబు. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్నటిది రైడ్ సూపర్ ఉండే, నిన్న బీచ్ వ్యూ సూపర్ ఉండే, నిన్న నైట్ పార్టీ కూడా సూపర్ ఉండే. హోటల్ దగ్గర వీడియో రికార్డ్ చేద్దామంటే చాలా చిరాకు ఉంది. నెరీ సీ దగ్గర తీసుకున్నాం హోటలు. మార్నింగ్ ఈ హీట్కి అక్కడ అసలు ఉండడానికి కూడా అవ్వలేదు అక్కడ వీడియో రికార్డ్ చేద్దామంటే. సో దట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అందరూ తిట్టుకోకూడదు, ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది చూపించలేదని. అసలు వ్యూ బాగుంటుందని చెప్పి దగ్గర తీసుకున్నాం, కాకపోతే ఎంత హ్యూమిడిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ మచ్ ఉండే. సో వచ్చేటప్పుడు సోలోకి వచ్చాం, వెళ్ళేటప్పుడు గ్యాంగ్తో వెళ్తున్నాం. ఈ గ్యాంగ్ నన్ను వదిలి దెంగేశారు. ఈరోజు రైడ్ మస్తు ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. హైదరాబాద్ టు గోకర్ణ, గోకర్ణ టు హైదరాబాద్. Man, look at the view. ఇండ్లలో ఏం బిక్తారా, వచ్చి రోడ్ల మీద పడి తిరగండి. రైట్. అవునన్నా.
అయితే చూడలేదు, మళ్ళీ చూడొచ్చు. ఈ రైట్ సైడ్లో సాల్ట్ మేకింగ్ చేస్తున్నారు. మేబీ రికార్డ్ అవుతే మాత్రం మంచిదే. ఫుల్ సాల్ట్, ఇదంతా సాల్టే, సాల్ట్ మేకింగ్ ప్రాసెస్. అన్నా ఇక్కడ ఉంటుంది అయ్యా రోడ్డు. అన్న దూడ దూడ బైక్. యోగేష్, ఇంకో యోగేష్ ఉన్నాడన్న. యోగేష్ అన్న, ఈ రోడ్డు ఉంటుందన్న, భలే ఉంటుంది అసలు. ఇప్పుడు ఇదా ఫుల్ ఘాట్. సరే అన్న. बस उतना ही चेक कर या वो निकल के जो बाद में चेक करेगा. వీడియో తీస్తున్నా, మాట్లాడుతా. అదేంది వాటర్ బాటిల్ నువ్వు పడేయడం అట్లా ఎట్లా పడిపోయిందన్న? పెట్టుకోలేదా? లోపల పెట్టుకోండి సార్ నుంచి. నేను వాటర్ బాటిల్ పడేసాను, నాకు సంబంధం లేదు. ఆల్ ఇండియా అందగాడు. ఇదే పంచర్ అయి 3 రోజులు అయిందా? ఇది పంచర్ అయ్యి 3 రోజులు అయిందంట. నేను లేని ఇప్పుడే వచ్చిన ఇవాళ రైడ్కి. 3 రోజుల నుంచి అట్లనే చెప్తున్నారు గాలి తిరుగుడు లేదు. నిన్న చూసిందంటే ఈయన చూడు, ఈయన పెద్దమ్మూర్తి వారి బండి ఓనర్. ఎంబట ఆయన ఉన్నాడు కాబట్టి మంచిగా ఎయిర్ ఫిల్ చేస్తారు, తిప్పుతారు. యోగేష్ అన్న పెద్ద ఆయన. ఇంకో పెద్ద మంచి సబ్బు పెట్టి స్నానం చేపిస్తుండ్రు టైర్కి, చెకింగ్కి. తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. అదే వాళ్ళే మనోహాలు దెబ్బతిన్నాయనా? ఎవడు మనోహాలు దెబ్బతిన్నా నాకేం పోయేది లేదు. నెక్స్ట్ టైం లాంగ్ డ్రైవ్కి వచ్చినప్పుడు కంపల్సరీ టైర్ ఇన్ఫ్లేటర్, పంచర్ కిట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ప్రతి చోట పంచర్ షాపులు దొరకవు, దొరికినా కానీ షాప్లో చేసేవాడు ఉండడు. ఈ ఫారెస్ట్లో మాకేదో అదృష్టం బాగుండేది, దొరికాడు వీడు. పంచర్ అయింది. వీళ్ళు 3-4 డేస్ నుంచి ఈ పంచర్ని
వాడే వ్యూ సూపర్ ఉంది ఈ రోడ్డు. ఇంకొంచెం ముందలన్నా all clear, come, you can. Check left side, check right side. Lunch break. లంచ్ బ్రేక్. అవతారం ఫుల్ అవతారం. అన్న నేను దాటేసిన యోగేష్ అన్న జస్ట్ క్రాస్ సాయి అన్న ఆల్సో క్రాస్ వస్తున్నాడు సాయి అన్న. జ్యూస్ బ్రేక్ తీసుకున్నాము. లేకపోతే అలవాటు అయిపోయింది. అది అలాగే పెడతాను వాయిస్. సరే పెట్టు. మీ పవర్ షూ పెంచి అద్దాలు కూడా పగలు కొట్టేస్తున్నాను. సరే కానీ చెప్పు, మళ్ళీ చెప్పు. మీ పవర్ షూ పెంచి అద్దాలు కూడా పడుతుంది. ఓకే నువ్వు సాక్ష్యం ఉన్నావు దీన్ని. कौन है जी नीचे का? तेलंगाना बोला जी भाई. वो ठीक है सुनूंगा. तेलंगाना एक्सप्लेन दे बोले थोड़ा. तेलंगाना वो काट के देते बोले ना, इसलिए मैं वेट कर रहा. तेलंगाना बोले पाइनएप्पल बोले तो वो काट के दियो ना जी. హలో గాయ్స్, 400 కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత ఒక చిన్న చాయ్ బ్రేక్. దాని తర్వాత చూడొచ్చు మిల మెరుస్తూ వెళ్తున్నాం మన బండ్లని. ఆల్మోస్ట్ ఈరోజు ఎక్కువ బ్రేక్లే తీసుకున్నాము. వా అవుతున్నాయి అన్న. హెల్మెట్వే. హెచ్జేజీ ఎవరికి ఉన్నాయి? ఆహా, అవునా? చేశాడు ఫ్లిక్కరింగ్ ఆన్ చేశాడు. कल तो रहा है ग्लासेस क्लीन नहीं रहा అన్న చేతితో తీసిన వీడియోలు నా ముఖానికి అదృష్టానికి లేవు అన్నమాట.
నువ్వే అన్నా నేనేం చేశాను? చిన్న వీడియో దెంగ పెట్టావు కదా ఆడదాకా పెట్టా ఉందని చెప్పానుగా. ఫోన్ బాగాలి ఫోన్ బాగాలి ఇంకా క్లౌడ్లోకి వెళ్ళవా? నీకోసం ఓపెన్ చేసా కానీ నేను క్లౌడ్లో ఎత్తుకొని ఉన్నాయా అని చెప్పానా? పోయిందన్న. చూసారా గాయస్, ఇదండి సోమబాబు చేసే Sorry. పద్ధతులు. లేకపోయింది అనుకో కూల్ డ్రింక్స్ एक स्टिंग दे दो స్టింగ్ ఆల్రెడీ लिया థమ్స్అప్ మిలేగా और అన్నా నువ్వేం తాగుతావు? థమ్స్అప్ నీకు थम्स अप 4 థమ్స్అప్. चार అన్నా, thumbs నీకు up. స్టింగ్ కావాలా? ఇంకో స్టింగ్ తాగేంగా స్టింగ్ బాయ్ ముఖమే చేది ఆ వీడియో నన్నేందుకు ఇంకా వాళ్ళు కూడా దిగి ఆయన కూడా కనపడుతున్నారు కాబోయే పెళ్లి కొడుకు, దగ్గర పడ్డ పెళ్లి కొడుకు, పెళ్ళి అయిపోయినా మా అంకుల్ డాష్ కొడుకు. డాష్ కొడుకు పెళ్ళి అయిపోయిందిగా. చూడు కల్పన పిచ్చిన కొడుకు అంటూ నేను పెళ్లి చేసుకున్నాను